రైతు భరోసా నిధులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయా? రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం 3511 కోట్లు విడుదల చేస్తే రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయింది 1800 కోట్లు మాత్రమే. మిగిలిన 1700 కోట్ల నిధులు కాంట్రాక్టర్ల బకాయిలకు చెల్లించినట్లు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసిందే. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 3 విడతలుగా 3511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం అందులో సగం సొమ్మును రైతులను కాదని బడా కాంట్రాక్టర్లకు ముట్టజెప్పినట్లు సమాచారం. గరిష్టంగా 20% కమిషన్ చొప్పున తీసుకుని పెండింగ్ కాంట్రాక్టు బిల్లులు చెల్లించినట్టు తెలిసిందే. 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుండగా వారిలో 55% మంది రైతులకు మాత్రమే భరోసా నిధులు జమైనట్టు, మరో 45% మంది రైతుల డబ్బు దారి మళ్లినట్టు లీడ్ బ్యాంక్ నివేదికలు చెబుతున్నాయి. యాసంగి సీజన్లో రైతు భరోసాకు 8000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. బజానాలో సొమ్ములు లేకపోవడంతో 400 ఎకరాల టీజీఐఐసి భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకులకు కుదవపెట్టి 10,000 కోట్లు సమీకరించింది. ఈ నిధులతో ఒకేసారి రైతుల అందరి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉన్నా విడతల వారీగా రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 3 విడతలు 3511 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన డబ్బును కాంట్రాక్టు బిల్లులు చెల్లింపునకు వినియోగించినట్టు తెలిసిందే. అంతేకాకుండా రైతులకు విడుదల చేసిన నిధుల్లో కూడా కొంత భాగం మళ్లీ కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులకే వినియోగించినట్టు సమాచారం. మొదటి విడత కింద ఎకరం వరకు భూమి ఉన్న 17.08 లక్షల మంది రైతుల ఖాతాల్లో 557.54 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. రెండో విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్న 13.23 లక్షల మందికి 1091.95 కోట్లు చెల్లించింది. మూడో విడతలో 3 ఎకరాల లోపు భూమి ఉన్న 10.13 లక్షల మంది రైతులకు 1269.82 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విడతల్లో ఇప్పటి వరకు మొత్తంగా 3511.62 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 45% మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన సొమ్ములో 1800 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినట్టు తెలుస్తోంది. దాదాపు 1700 కోట్ల రైతు భరోసా డబ్బును 15% నుంచి 20% కమిషన్లతో కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు ఆర్థిక శాఖ గుర్తించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాగుయోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పిన ప్రభుత్వం అలాంటి భూముల గుర్తింపునకు సర్వే చేసింది. ఈ సర్వే మొత్తం ప్రహసనంగా మారడంతో సాగుయోగ్యం కాని భూములతో పాటు పంటలు సాగు చేసిన భూములు సైతం బ్లాక్ లిస్టులోకి ఎక్కాయి. ఒక సర్వే నంబర్లో 10 ఎకరాల భూమి ఉంటే అందులో సగం భూమి నేషనల్ హైవే కోసమో, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలు, ఇతర అవసరాల కోసమో సేకరించిన చోట ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని పెట్టినట్టు సమాచారం. ఒక సర్వే నంబర్లో కొంత భూమిని ఇళ్ల స్థలాలుగా మారిస్తే ఆ సర్వే నంబర్ను మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ కింద చేర్చినట్టు తెలిసిందే. దీంతో ఆయా భూములకు రైతు భరోసా దక్కకుండా పోతుంది. ఇలా 22 వివాదాస్పద అంశాల కింద రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులకు వినియోగించినట్టు తెలిసిందే.